2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగే తీరు చూస్తుంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుల కంటే, రాజకీయ పార్టీలకు చెందిన వారి కంటే చట్ట వ్యతిరేక శక్తులు ప్రభావం ఎక్కువగా పడిందని పరిశీలకులు భావించారు, పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎన్నికైన ఎమ్మెల్యేల చరిత్ర, నేర చరిత్ర చూస్తే ఈ వాస్తవం మరింత రుజువవుతుంది. అంటే ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ శక్తులు ప్రవేశించాయని స్పష్టంగా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు 45% ఉంటే ఏపీలో ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు 79%. అంటే అందులో కూటమిలో వారు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో వారు కూడా తప్పకుండా ఉండి ఉంటారు. తెలంగాణ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు 69%. ఏపీలో దేశంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల కంటే వీరిపై ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే వీరిలో అత్యంత ధనికులు కూడా ఉన్నారు. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడి చేసినట్లు ఈనాడు పత్రిక మార్చి 18న ప్రచురించింది. 4092 మంది శాసనసభ్యులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేసింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం 1861 మంది ఎమ్మెల్యేలు, 40% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. 1205 మంది, 29%పై హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ఏపీలోని 138 మందిపై ఉన్నాయి ఈ కేసులు. ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు, 138 మంది అంటే 79% క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తరువాతి స్థానంలో కేరళలో 69%, బీహార్లో 66%, మహారాష్ట్రలో 65%, తమిళనాడులో 59% ఉన్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అలా ముందుకు సాగిపోతూ ఉంది. నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే చాలా ముందుకు సాగిపోతుంది. తీవ్ర నేరాభియోగాలు ఉన్న వారిలో ఏపీ ఎమ్మెల్యేలే అత్యధికంగా ఉన్నారు. 98%, 56%పై ఈ తరహా కేసులు ఉన్నాయి. తరువాత తెలంగాణలో 50% మంది, బీహార్లో 49%, ఒడిశాలో 45%, జార్ఖండ్లో 45%, మహారాష్ట్రలో 41% ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి తోడు ఈ ఎమ్మెల్యేలలో చాలామంది ధనికులు కావడం మరొక విచిత్రం అండి. దేశంలోనే ఎక్కువ మంది ధనవంతులు ఎమ్మెల్యేలుగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. దేశంలోనే అత్యంత ఎక్కువ క్రిమినల్ కేసులే కాకుండా ధనికులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అత్యంత క్రిమినల్ రికార్డ్స్ ఉన్న పార్టీగా తెలుగుదేశం. దేశంలోని అత్యంత ధనవంతులైన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఘనతలకు కారణం ఏమిటో, వారి రాజకీయాలు ఏమిటో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 79% మంది, కేరళలో 69% మంది, తెలంగాణలో 69%, బీహార్లో 66%, మహారాష్ట్రలో 65% నేర చరిత్రలు ఉన్నారని తెలుసుకున్నాం కదా. అందులో పార్టీ వైజ్ క్రిమినల్, అంటే పార్టీ వారీగా క్రిమినల్ రికార్డులు తీసుకుంటే టీడీపీ 86%, టీడీపీ ఎమ్మెల్యేలో 86% మంది క్రిమినల్ రికార్డులు ఉన్నారు. డిఎంకే పార్టీలో 74% మంది, సమాజ్వాదీ పార్టీలో 62% మంది, ఆప్ పార్టీలో 56% మంది ఉన్నారు. దేశంలోని 4092 ఎమ్మెల్యేలలో 119 అంటే 3% మంది శతకోటీశ్వర్లు ఉన్నారు, బిలియనర్లు విత్ డిక్లేర్డ్ అసెట్స్ వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 100 crore బిలియనర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 16 మంది అటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో 14 మంది ఉన్నారు, మహారాష్ట్రలో 6 ఉన్నారు, తెలంగాణలో 6 ఉన్నారు, హర్యానాలో 6 ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో విషయాలు ఏదైనా వచ్చినప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉద్యమించకపోవడానికి కారణం ఏమిటో, గతంలో మన రాష్ట్ర విభజన సమయంలో కానీ మరో సమయాల్లో కానీ ఉద్యమించకపోవడానికి కారణం ఏమిటంటే వారి తమ ఉన్న సంపదని ఏదైనా ఈడీలు, ఐటీలు ఈ దాడుల్లో ఏమైనా ఇరుక్కుంటామేమన్న భయంతో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ప్రజల ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ దెబ్బతిన్నప్పుడు వారు గట్టిగా గొంతెత్తి ఉద్యమించే సత్తా తెలుగు ఎమ్మెల్యేలకు లేవు. అది తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏ పార్టీకి చెందిన మనకు రాష్ట్ర విభజన సమయంలో మన ఎంపీలు వ్యవహరించిన తీరు చూసాం కదా. వారు
పార్లమెంటులో అడావిడి చేసినట్లు కనిపిస్తారు కానీ లాబింగ్ చేయటం కానీ లేకపోతే నిజంగా ప్రజాందోళనను ప్రోత్సహించడం కానీ చేయరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఇది దెబ్బతీసే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది.